హాయ్ అందరికీ. అంటే మీరు thumbnail చూస్తే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. సో మ్యారేజ్కి సంబంధించిన వీడియో రావాలి కానీ వీడైతే ఏంటి వేరే మాట్లాడుతున్నాడు అని మీరు అనుకోవచ్చు. బట్ నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే యాక్చువల్లీ మా ఫ్యామిలీలో వచ్చేసి మేము టోటల్ 5 మెంబర్స్ ఉంటాం. నాన్న, అమ్మ, నేను, చెల్లె అండ్ మా నాన్నమ్మ, టోటల్ 5 మెంబర్స్. సో మా లైఫ్లో మా ఫ్యామిలీలో ఇంకో మెంబర్ కూడా ఉండాలి. సో అది ఎవరంటే నాకు ఇప్పుడు ఒక చెల్లి ఉంది కదా. సో ఆ చెల్లెతో పాటు నాకు ఇంకో చెల్లె కూడా ఉంది. మా చెల్లి పేరు జ్యోతి. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 2005 షీ ఎక్స్పైర్డ్, చనిపోయింది. సో అప్పుడు నేను కూడా చిన్నగా ఉన్నాను. సో అప్పుడు మా చెల్లికి 5 years. సో అప్పుడు చనిపోయింది. సో డ్యూ టు సమ్ హెల్త్ ఇష్యూస్ వల్ల అప్పుడు చనిపోయింది. సో ఇక మీకు డౌట్ రావచ్చు, ఏంటి మీ చెల్లికి ఇంకా ఈ వీడియోకి ఏంటి సంబంధం అని చెప్పేసి చెప్తా. ఈ మ్యారేజ్ వీడియోలో ఎవరైతే లైక్ పెళ్లి కూతురుతో రాజ్యలక్ష్మి, సో మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ అన్నట్టు. మా అమ్మ నాకు చెప్తూ ఉంటుంది ఎప్పుడు ఏంటంటే, అరే నాకు రాజ్యంని చూస్తే నిజంగా మన చనిపోయిన చెల్లెని గుర్తుకొస్తుంటుందిరా. సేమ్ ఇన్ కేస్ మన చెల్లె పెద్దగా ఉంటే మాత్రం అచ్చం రాజ్యం లాగానే ఉంటుండేనేమో అని మా అమ్మ ప్రతిసారి, అంటే ఒకసారి కాదు, నాకు ఎవ్రీ టైం నాకు అంటూనే ఉంటుంది. ఓకే, సో ఇదే నేను మీకు షేర్ చేసుకోవాలనుకున్నాను. సో ఇప్పుడు మీకు స్క్రీన్ మీద ఒక ఫోటో కనిపిస్తుంది కదా. సో ఇదే మా చెల్లె పేరు జ్యోతి, చిన్న ఉన్నప్పుడు ఫోటో ఇది. ఓకే, లెట్స్ స్టార్ట్. వీడియో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. లెట్స్ వాచ్. ఫోటోగ్రాఫర్ వచ్చేసిండు. చిన్న కుక్కలతో సర్పెట్ వస్తున్నాడు అనుకుంటున్నాను. కట్టోట్ చూసి కొన్ని నమ్మే సారీ ఏదో మనం ప్రభాస్ ఫ్యాన్ కదా, అందుకోసమే ఎక్సైట్మెంట్లో అలా వచ్చేసిందంట. సారీ. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హియర్ వి గో. It's the rise of the Dragon God. గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఇప్పుడు టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3 o'clock అవుతుంది. నిన్న వర్సెస్ ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ ఉండేది, ఇండియా గెలిచింది. సో టాపిక్ ఏంటంటే యాక్చువల్లీ అది కాదు టాపిక్. ప్రజెంట్ ఇప్పుడు నేను వచ్చేసి మా ఊరు బస్ స్టాండ్లో నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. లైక్ అన్న బైక్ తీసుకొని వస్తుంది. మా సిస్టర్ అంటే మా ఫ్రెండ్, నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ది మ్యారేజ్. అంటే లైక్ నాకు కూడా సిస్టర్ మ్యారేజ్. సో అందుకోసమే నేను వచ్చిన. ప్రజెంట్ అయితే ఇక్కడ మా ఊరు బస్ స్టాండ్లో నేను వెయిట్ చేస్తున్నా. బ్లాగ్ చేస్తున్నాను, వాళ్ళకి ఇంకా తెలియదు. బట్ ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళకు తెలిస్తే ఇది తీయనిస్తారా, వద్దు అని చెప్తారా, ఏమంటారో నాకు కూడా ఇంకా క్లారిటీగా తెలియదు. ఓకే, సో యాక్చువల్లీ నేను హాస్టల్ నుంచి వెళ్ళేటప్పుడు అదంతా మొత్తం పెట్టాలి, అదంతా లైక్ అప్పుడు పెట్టలేకపోయాను. సో అందుకోసం ఇక్కడ మా ఊరు బస్ స్టాండ్లో ఇట్లా కూర్చొని ఇక్కడ చెప్తున్నాను. మా అన్న వస్తున్నా అన్నాడు. ఓకే, సో వచ్చాక చూస్తాం మీకు కూడా. వెళ్తాను. రైట్, చూస్తున్నారు కదా. సో ఇదే మనం వచ్చిన బస్ అన్నట్టు. సో రాజధాని ఎక్స్ప్రెస్. సో నేను ఈ బస్సులోనే వచ్చా. అంతా షూట్ చేయాలి, బట్ నేను అంతా తీయలేకపోయా అన్నట్టు. ఇంతకుముందు నేను చెప్పాను కదా, సో మా అన్న బైక్ తీసుకుని వస్తాడు, నన్ను పికప్ చేసుకుంటాడు అని చెప్పేసి. సో ఈ అన్న అన్నట్టు. సో ఈ అన్న పేరు రాజన్న. సో మనం వచ్చింది ఈ అన్న ఓన్ సిస్టర్ది మ్యారేజ్కి అన్నట్టు. ఓకేనా.
సో ఇప్పుడు మేము వచ్చేసి మా ఊరి మార్కెట్లో ఉన్నామన్నట్టు, కూరగాయల మార్కెట్. సో ఇక్కడ ఏంటంటే ఈరోజు డేట్ 5th కాబట్టి ఈరోజు పెళ్ళి పందిరుంది. సో పందిరేస్తారు కాబట్టి, సో మార్నింగ్ వచ్చిన వాళ్ళందరికీ వంట చేయాలి కాబట్టి, సో వాళ్ళందరి కోసం లైక్ కూరగాయలు తీసుకెళ్ళడానికి మా అన్న వచ్చాడు. సో మా అన్నతో పాటు ఇక్కడ నేను కూడా మార్కెట్కి వచ్చాము. సో ఇక్కడ వచ్చేసి వంకాయలు, మిరపకాయలు, సో ఏమేమి ఐటమ్స్ కావాలో సో అన్న ఐటమ్ అనేది ఇక్కడ తీసుకుంటున్నాం. అంటే 250 అంటున్నా కానీ నేను ఎక్కాలంటే నేను ఎక్కంటే నువ్వు అనాలి. కావాల్సిన అన్ని ఐటమ్లు అయితే తీసుకుని ఫైనల్లీ మా ఊరు అయితే రీచ్ అయిపోయాం. సో కనిపిస్తుంది కదా, సో ఈ గుడే మా ఊరి మల్లన్న టెంపుల్ అన్నట్టు. ఓకే, ఏంటి ఇక్కడ గుడ్డళ్ళు, ఇంకా బొట్టు పెట్టండి, ఇంకా దీపాలు అవన్నీ ఉన్నాయి, అందరూ వచ్చి ఇక్కడ దండం పెడుతున్నారు ఏంటి అని మీరు ఆలోచిస్తున్నారా? సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటో మీకు చెప్పేస్తాను. ఏంటంటే సో ఇప్పుడు గుడ్డలు కనిపిస్తున్నాయి కదా, సో అవి ఎందుకంటే సో నేను మీకు ముందు చెప్పినట్టుగానే ఈరోజు పందిరి ఉంది కాబట్టి, సో ఆ పందిరి లైక్ కుమ్మలు ఉంటాయి కదా మన పందిరి మీద వేయడానికి, సో ఆ కుమ్మల కోసం అన్నట్టు ఇక్కడ గుడ్డలను ఇట్లా బాగా కడిగేసి సో వాటికి ఇట్లా పూజ చేస్తారు అన్నట్టు. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో పూజ చేస్తారు. సో అందరూ పూజ చేసి ఇలా మొక్కిన తర్వాత సో ఎవరైతే ఆ కొమ్మని తీసుకురావడానికి వెళ్తున్నారో సో వాళ్ళందరికీ పెరుగన్నంతో లైక్ వాళ్ళకు అన్నం పెడతారు అన్నట్టు, తినిపించి పంపిస్తారు. సో నాకు బేసికల్లీ అలా ఎందుకు పెడతారో నాకు తెలియదు, బట్ నేనేమనుకుంటున్నా అంటే సో వాళ్ళకు ఏమీ జరగకూడదు, వాళ్ళు క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా తిరిగి రావాలి అని అలా చేస్తున్నారేమో సో అని నేను అనుకుంటున్నాను. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఇది చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకవేళ రాంగ్ అయితే రైట్ ఇన్ఫర్మేషన్ ఏందో మీరు కామెంట్లో చెప్పండి. ఓకే, ఏం ఈ పనుల్లో కనిపించలేదు. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి, సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతలు గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇది అని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న చంద్రుని, వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. పెళ్లి పందిరి కోసం కొమ్మల్ని తీసుకురావడానికి మార్నింగ్ వెళ్ళారు కదా, సో వెళ్ళిన వారు మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది. సో వచ్చిన వారిని సో మన లేడీస్ అందరూ ఇలా సాంప్రదాయబద్ధంగా వాళ్ళని రిసీవ్ చేసుకోవడం అయితే జరిగింది. ఫైనలీ పందిరి వేయడం అయితే అయిపోయింది. ఓకే, 2 hours later. ఒక 2 hours తర్వాత ఇట్లా నిర్మల్ దాకా పోద్దాంరా అంటేనేమో ఇట్లా బయలుదేరినాం అన్నట్టు. సో నిర్మల్ ఎందుకు పోయినామంటే యాక్చువల్లీ ఈరోజు ఈవినింగ్ వచ్చేసి హల్దీ ఫంక్షన్ ఉంది. సో హల్దీ ఫంక్షన్కి అవి కొద్దిగా కుర్తా పైజామాలు తీసుకొద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం.
సో ఇక్కడ చూస్తున్నారు కదా, సో ఇవే మేము తీసుకునే కుర్తా పైజామాలు అన్నట్టు. సో ఈ కుర్తా పైజామా అయితే తీసుకున్నామండి. సో అందులో చిన్నవి పెద్దవి ఎక్సెల్ అవన్నీ చూసి ఎన్ని ఏంటని అంతకైతే నాకు క్లారిటీగా తెలియదు. బట్ టోటల్ అమౌంట్ వచ్చేసి ఐ థింక్ ఒక 1550 రూపీస్ ఏమో అయ్యాయి వీటికి. ఓకే, సో దీని తర్వాత మళ్ళీ మా నిర్మల్లోనే కొత్తగా జూడియో ఒకటి ఓపెన్ అయింది. సో ఆ జూడియో ఓపెన్ అయింది కాబట్టి సో అక్కడ ఏమన్నా కొత్తగా ఏమన్నా షర్ట్స్ ఏమన్నా బాగున్నాయేమో అని చెప్పేసి అక్కడికి కూడా వెళ్ళామన్నట్టు. సో జూడియో అయితే చూడడానికి చాలా బాగుంది. బట్ లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం లైక్ నాకేమనిపించిందంటే ఈ షాప్ వచ్చేసి ఇప్పుడే కొత్తగా ఇక్కడ పెట్టారు కాబట్టి మేబీ స్టాక్ అంతగా వాడు పెట్టలేదేమో అన్నట్టు నాకు అనిపించింది. ఓకే, సో అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ అంతగా ఏం బాగాలేకపోతే ఇక కొద్దిగా అటు ఇటు తిరిగేసి మళ్ళీ ఏమైతే ఏం తీసుకోలేదు. మళ్ళీ ఇక రిటర్న్ ఫంక్షన్ హాల్ ఎక్కడ ఉందో ఏందో అది చూసి రిటర్న్ మళ్ళీ ఇంటికైతే వచ్చేసాం. ఓకే, 2 hours later. అంతే కాదు రూలు అవునా కాదు? నువ్వు కొట్టించుకుంటే తెలంగాణ కొట్టించుకో పొమ్మంటే నేను పోతాను. కాదు మన పెళ్లి అయిన వాళ్ళకి అట్లా నాట అది ముందే ఫిక్స్ అక్కడ. మన అన్న వాళ్ళ ఎవరైతే మామ ఇంకా వాళ్ళ అత్తమ్మలు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కలిపి వీళ్ళకు బట్టలు అనేటివి పెడుతున్నారు అన్నట్టు. ఓకేనా, సో మా అన్న వాళ్ళ అమ్మ నాన్న మా చెల్లె రాజ్యంకి ఇంకా మా ఫ్రెండ్ సురేష్ గారికి సో వాళ్ళందరికీ వచ్చేసి వాళ్ళ అత్తమ్మ ఇంకా వాళ్ళ మామయ్య ఎవరైతే ఎంతమంది అయితే ఉన్నారో సో వాళ్ళందరూ కలిపి వాళ్ళు బట్టలు అయితే ఇక్కడ పెట్టడం అయితే జరుగుతుంది. ఓకే, రామచిలకలతో చెప్పి రాయించామే పత్రిక, రాజహంసలతో పంపి ఆహ్వానించాంగా. కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా, ఏమాత్రం ఏ చోట రాజీ పడలేక. చుట్టాలందరికీ ఆనందంతో కళ్ళు చెమర్చేలా, గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు వచ్చేలా. కలల్లోనైనా కన్నామా, కథలైనా విన్నామా, ఈ వైభోగం అపురూపం అనుకుంటానమ్మా. ఈ హల్దీ ఫంక్షన్లో ఒక అంకుల్ మా రాజన్న నేను మంచి క్వశ్చన్ అడిగాడు. ఆరా రాజు, మరి ఇన్నిగానం చేసిరు కానీ వాట్సాప్ స్టేటస్ పెట్టుకోనికి ఏమైనా ప్రమోషనల్ వీడియోలు ఏం చేయలేదారా అంటేనేమో అప్పుడు ఒకటి పంపించాడు మా అన్న. ఓకేనా, అది చూడండి. ఇంతలే కేరింతలే నీ చేతిలో చెయ్యగా ఆకాశం అందనే. స్నేహమే మెల్లగా గీతలే దాటనే, కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే. ఊహకే అంతని సంగతేదో జరిగే, క్షణం అద్భుతం అద్భుతం. చూసారు కదా వీడియో, సో ఇలా క్రియేట్ చేశారన్నట్టు. సో ఇవి ఈరోజు జరిగిన విశేషాలు. మ్యారేజ్ వచ్చేసి రేపు అన్నట్టు. ఓకే, The next day. బాబు ఆర్టిస్ట్ ఇటు ఒకసారి చూడమ్మా. ఆర్టిస్ట్ పెళ్ళి ఈ రోజే అన్నట్టు. ఇక మా వాడు వచ్చేసి కొబ్బరి బొండం మీద నేమ్ అవన్నీ
క్రియేట్ చేస్తున్నాను అన్నట్టు. ఇక మార్నింగ్ లేచాక నేను వాట్సాప్ చూస్తే లైక్ ఏదో ఇంకొక వీడియో నాకు రన్ అవుతుంది. సో నేను మళ్ళీ మా అన్నని అడిగా, అన్న ఈ వీడియో మళ్ళీ ఎప్పుడు షూట్ చేశారన్న అంటే, అది మనం షూట్ చేయలేదురా, పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళు వెళ్ళి షూట్ చేసుకొని వచ్చారు అని చెప్పాడు. సో ఆ వీడియో ఒక్కసారి చూడండి. ఓకే. నా హెరానా ప్రియమైన హెరానా మొదలై నాలోనా లలనా నీ వలనా నానా హైరాణ అరుదైన హైరాణ నెమలి కలపులకింతై నా చెంపలు నిమిరేమా వందింతలయ్యే నా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగా ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచున్నవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే నాదెరదిన్నా 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 దిల్లా నాదెన్నా నాదెరదిన్నా 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 దిన్నా నాదెన్నా ఇప్పుడు వచ్చేసి మేము చూస్తున్నారు కదా, ఫ్లెక్స్ అయితే కట్టడానికి వచ్చామన్నట్టు. మా అన్న వచ్చేసి మా మీద అరిచాడు, ఏంటి అరే పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళు ఆల్రెడీ ఫ్లెక్స్ కట్టేశారా, మనమే ఇంకా కట్టలేదు, వెళ్ళి కట్టంట్రా అని చెప్తే మా శేఖర్ అన్న ఇంకా నేను ఇద్దరం కలిసి చూస్తున్నారు కదా ఈ ఫ్లెక్స్ వచ్చేసి ఇప్పుడు కట్టడానికి అయితే వచ్చినాం. సో వచ్చాక కానీ లైక్ చూస్తే అక్కడ ఫ్రేమ్ అనేది లేదన్నట్టు. సో ఆ ఫ్రేమ్ కోసం వెయిట్ చేశాను. సో వెయిట్ చేసి ఆ ఫ్రేమ్ వచ్చాక సో ఇలా కట్టడం అయితే జరుగుతుంది. ఫైనల్గా అయితే ఇలా కట్టేసామన్నట్టు చూస్తున్నారు కదా. సో ఇది ఫ్లెక్స్ అయితే కట్టేసినాం. సో ఇప్పుడు ఇక ఫంక్షన్ హాల్కి వెళ్ళిపోదాం ఇక, రైట్. సో ఫంక్షన్ హాల్ వచ్చేసి ఇక ఇదే మున్నూరు కాపు కన్వెన్షన్. సో ఇది వచ్చేసి మనకు డీమార్ట్ ఉంది కదా, నిర్మల్ డీమార్ట్. సో ఆ డీమార్ట్కి దగ్గరలోనే ఉంటుంది. సో ఇప్పుడు అది చూపిస్తాం మీకు. ఓకే. చలో రైట్, ఫైనలీ ఫంక్షన్ హాల్కి అయితే వచ్చేసినాం ఇక, రైట్. ముందు చూపిస్తే మ్యారేజ్ ఏంటి. இதுதானா இவளோடு நடந்தேனா இந்த மாயத்தில் நானும் விழுந்தேனா உயிரே உயிரே உறையும் உயிரே இனிமேல் நீதானா உயிரே உயிரே உறையும் உயிரே இனிமேல் ఇప్పుడైతే మనం డైనింగ్ హాల్ అంటే ఫుడ్ సెక్షన్లోకి వచ్చేసినాం అన్నట్టు. యూజువల్లీ ఎవరైనా కానీ ఏ పెళ్ళికి వెళ్ళినా కానీ ఫుడ్ ఎలా పెట్టారని ఫస్ట్ చూస్తారు కదా. సో మీకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా ఫుడ్ ఎలా పెట్టారని, చెప్తా. సో అది నేను చెప్పే బదులు నాకు ఇక్కడ ఒక మనిషి పరిచయం అయ్యాడు. ఇక్కడ వంట చేసే వాళ్ళు అతను కూడా ఒకడు అన్నట్టు. అతని పేరు చందు. సో అతని మాటలను తెలుసుకుందాం, ఓకేనా.
ठीक है भैया, फिर शादी में क्या क्या पका रहे आज? वेज में क्या है, नॉन वेज में क्या? पहले नॉन वेज का बताओ। हाँ, ये बोटी फ्राई है, बोटी फ्राई और और मटन है, मटन है और मटन है, चिकन है, चिकन लगन है, चिकन लगाने। चिकन लगन है, और दाल सब्जी है। वेज में क्या क्या है? वेज में सांभर, और वेज बिरयानी है, वेज बिरयानी और पप्पू है, ओके, दाल है और दाल, पनीर करी वगैरह ऐसा कुछ? पनीर है, पनीर है, पनीर है। स्वीट कुछ भी है कि? स्वीट काला जामुन, काला जामुन है, ठीक है। और कुछ में साइड को कुछ खारा वगैरह ऐसा कुछ भी दे रहे? खारा नहीं है, हाँ, और इसमें भिंडी फ्राई है, भिंडी फ्राई है, भिंडी फ्राई, भिंडी सेव है, ओके। सब कुछ हम हमारा पूरा पकाते, बिरयानी पकाते हैं, मटन पकाते हैं, कुछ बोले जब सब पकाते हैं। ठीक है फिर भैया। और कुछ स्वीट वगैरह कुछ, लस्सी वगैरह कुछ है कि? ये बादाम मिल्क है, बोटी है, उधर चिकन लगा मतलब ये बोटी है, ये चिकन है। पूरा कितना कितना केजी है चिकन? 20-30 किलो रहता, ठीक है। और ये क्या है? ये तलका पूरा है, ये तला का पूरा है, ओके। पहले उतारने हैं, उतार के फिर बाद में दाल को मार देते। ओके। और फिर मटन कहाँ पका रहे हैं? ऑलरेडी पका दिए मटन? भिंडी फ्राई, ये भेंडी फ्राई है, ओके। ये क्या? चिकन 65 बोल रहे हो? दोंडा फ्राई, ओके। टिफिन में उपमा भी डाल रहे हैं, ओके। ये स्वीट में काला जामुन है, स्वीट में काला जामुन, ओके। नींबू है, प्याज, गाजर है, और रेड में बता ये सांभर, ये सांभर है, नहीं ये पनीर है, पनीर करी, ओके। ये सांभर, ये सांभर, ये वंकाय, ओके। गुत्ती वंकाय पूरा, पप्पू है, ये पप्पू, पालकूरा पप्पू, ओके, राइट। मूंग की दाल, मूंग की दाल, राइट। बघारा राइस, ठीक है। इसमें क्या है? इसमें भरने का है, ओके। సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పటిదాకా చూసారు కదా, సో అవన్నీ వెజ్ ఐటమ్, ఓకే। క్యాటరింగ్ भी करते, कैटरिंग ओके। ये मटन थोड़ा इसको हिला, राइट। ये मटन, ओके। ये भी मटन ही है, ये चिकन है, ओके। इसमें क्या है? इसमें बघारा होगा, ओके, बघारा राइस है इसमें, उसमें भी बघारा राइस ही है, ओके। वंटा मटर होना हो तो वंटा मटर भी है। ओके, कुछ कैटरिंग का नाम क्या है अपन का? संतोष राठौड़, ओके, राइट। पकवान भी बनाते हैं, ఓకే, రైట్, ఓకే, రైట్, థ్యాంక్ యూ భయ్యా. సో ఫ్రెండ్స్, ఇందాక చూసారు కదా, అబ్బాయి చెప్పినట్టుగానే వెజ్ ఉంది ప్లస్ నాన్ వెజ్ ఉంది, ఓకే. సో అన్నీ పెట్టాం. సో లైక్ నేను ఎంత కేజీస్ ఏంది అని చెప్పేసి నేను బేసికల్ అడగలేదు.
సో మ్యాక్స్ ఒక 15 to 1600 మెంబర్స్ దాకా ఆర్డర్ ఇచ్చారంట. ఓకే, సో ఇది ఫుడ్ గురించి, రైట్. పెళ్లి ముహూర్తం స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా ముందుగా పెళ్లి కూతురుని అయితే మండపంలోకి అయితే తీసుకొస్తున్నారు అన్నట్టు అందరు కలిసి. ఇక పెళ్లి కూతురు వచ్చేసింది, ఇక మరి పెళ్లి కొడుకు ఎక్కడరా అని మీరు అడగవచ్చు. సో పెళ్లి కొడుకుని తీసుకురాలంటే కొద్దిగా ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి కదా. సో పెళ్లి కొడుకుని ఫస్ట్ వాళ్ళ బామ్మర్దులు ఎవరైతే ఉంటారో బామ్మర్దులు అందరు కలిసి ఎత్తుకొని తీసుకొస్తారు అన్నట్టు. సో ఇలాగ తీసుకొచ్చేసి ఇక పెళ్ళి అయితే స్టార్ట్ అయిపోయింది అన్నట్టు. మ్యారేజ్ అయితే అయిపోయింది, ఇక కట్నం రాపించేసి ఇక ఆకలి అవుతుందని తినడానికి అయితే వెళ్ళాను. సో తినడానికి వెళ్ళిన దగ్గర సో నేను ఏమేమి ఐటమ్ వేసుకున్నాను, ఏమేమి తిన్నాను అనేది మీకు చూపిస్తాను 1 by 1. ఓకే, దూడాలి పూరి, పాపటాలు, కొద్ది పన్నీర్ ఉందా, కొద్ది తీసు. ఇది ఫైనల్ మన వెజ్ ప్లేట్. నేను తిను, బాగా తిను, మంచిగా తిను అంటున్నా. పెళ్ళైతే అయిపోయింది, ఇక తినేసినాం. ఓకే, సో ఇది మరి వ్లాగ్. సో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు. సో ఇంకో వ్లాగ్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.